25 సంవత్సరాల నుండి నా భర్త తాగేవాడు. ఎంతమంది సేవకులు చెప్పినా ఎవరు చెప్పినా వినేవాడు కాదు. లాస్ట్కు నేను కూడా వదిలేసాను. నేనేం చెప్పను, దేవుడే నిన్ను మార్చుకుంటాడన్నాను. 50 రోజు ఇక్కడ వచ్చి పోయిన తర్వాత ఆయన మారినాడు. ఇప్పుడు కంటిన్యూటీతో ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో. కుటుంబం కొరకు కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాల నుండి తాగేవాడమ్మా. ఇప్పుడు అనారోగ్యం ఉన్న బాబు పుట్టినప్పటి నుంచి తాగేవాడు. ఇక్కడికి వచ్చి 50 రోజులు ప్రార్థనలో పాల్గొని వెళ్ళాక పూర్తిగా మారిపోయాడు. పూర్తిగా ఆయనకంతా ఆయనే మారిపోయాడు. ఎంతమంది సేవకుల దగ్గర పోయి కూడా ప్రార్థన పోయిస్తాడు. మళ్ళీ నాకు తెలుసు నువ్వు చెప్పొద్దంటాడు. ఎవరికైనా ఒప్పు కొడతాడు, ఏమన్నాడు వేరే వాళ్ళను. తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చిపోయిన తర్వాత ఆయనలో గొప్ప మార్పు జరిగిందమ్మా. దేవుడే మార్చుకున్నాడమ్మా ఆయన్ను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నీ కుటుంబంలో ఇప్పుడు సంతోషంగా ఉంది? సంతోషంగా ఉన్నామమ్మ. చీకటితో లేచి ప్రార్థన చేస్తాడు కన్నీటితో. ఎన్ని సంవత్సరాలు తాగావు? 30 ఏళ్ళ నుంచి. కుటుంబం అంతా సమస్యలతో చింతలతో వేదంతో ఉన్నప్పుడు మా భార్య 50 రోజులు ప్రార్థనకు వచ్చింది. నువ్వు మారిపోయావు. నువ్వు తాగుడు విడిచిపెట్టావు. అంత తాగాలనిపించట్లే ఇప్పుడు. లేదు మేడం. కానీ ఈ రోజు దేవుని మహాకృపను బట్టి నువ్వు ఇక్కడికి వచ్చి మార్చబడ్డావు. తండ్రి 30 years తాగినప్పుడు సంతోషం ఉందా మీ కుటుంబంలో? ఈయన తాగినప్పుడు బాధమ్మ, వేదనమ్మ. ఎప్పుడు ప్రార్థన చేస్తుందానమ్మా. అవును మేడం. మా వారు ఎంత చెప్పినా ఎవరు ఎంత చెప్పినా అప్పటికేమో సరే అంటే మళ్ళీ మామూలుగా ఇక్కడికి వచ్చాక మారిపోయావు. మారిపోయాను మేడం. దేవుడు నిన్ను పట్టుకున్నాడు. సంపూర్ణంగా. త్రాగుబోతులను తీసుకురండి అని చెప్తాం. ఎందుకు తీసుకురమ్మంటామంటే ఇక్కడ రావటం ద్వారా, లేదంటే వారి కొరకు నువ్వు వచ్చి ప్రేయర్ ఖర్చు తీసుకెళ్ళటం ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా.